జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తెలంగాణ నుంచి నైజాంను తరిమికొట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ధీరత్వం, దేశంలో ముష్కరుల కుట్రలను తిప్పికొట్టిన చరిష్మా ఆయనది. పార్టీల వ్యూహాలను ఎదుర్కొన్న ధైర్యం, ప్రజల బానిస సంఖ్యలు తెంచిన నాయకుడు ఆయనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానమే కాదు, జైలు జీవితాన్ని అనుభవించి మొక్కవోని దీక్షతో దేశాభివృద్ధికి పాల్పడిన ఆయన ఎన్నడూ తన సంకల్పం వీడలేదు. పార్టీని విజయ తీరాలకు చేర్చడమే కాదు, దేశంపై విదేశీ కుట్రలను సమర్థంగా ఎదుర్కొన్నారు. వరుసగా రెండోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి ప్రాంతీయ పార్టీలను వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగట్టారు. కాశ్మీర్ను కాపాడడంతో మొదలు శత్రు దేశాలను ఒక ఆట ఆడుకునే వరకు ఆయన దూకుడు నిర్విరామంగా కొనసాగుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఇప్పటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలపై జాతీయవాదులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వాటి వల్ల దేశ భద్రత ఎంతగానో మెరుగైంది. అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎదురైన పరిణామాలను ఆయన సమర్థవంతంగా ఎదుర్కొని దానిని అమలు పరుస్తున్నారు. సిఏఏ, ఎన్ఆర్ఎస్ను పక్కాగా కాపాడుతున్నారు. అలాగే కాశ్మీర్లో శాంతి స్థాపనకు విశేషంగా కృషి చేశారు. ఇక బానిసత్వానికి సంకేతాలుగా ఉన్న బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మార్చి భారతీయ చట్టాలను చేర్చి చరిత్ర సృష్టించారు. అంటే వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడం ద్వారా దేశ ప్రజలను ఏకం చేశారు. అంతర్జాతీయ కుట్రను ఎప్పటికప్పుడు గుర్తించి తిప్పికొట్టారు. మరోవైపు పార్టీ పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో దేశం నలుమూలలా నేడు కమలం పార్టీ వికసిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా లేకున్నా పార్టీ విధి విధానాల్లో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. నాడు ఎలాగైతే అటల్ బిహారీ వాజ్పేయికి అద్వానీ తోడుగా నిలిచినట్టు నేడు ప్రధాని మోదీకి అమిత్ షా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో పార్టీని గెలిపించడం మొదలు బీజేపీ కోల్పోయిన రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో తిరిగి విజయాన్ని సాధించేలా వ్యూహాలు రచించారు. అలాగే గుజరాత్, మధ్యప్రదేశ్లో మరింత బలోపేతం కావడంతో పాటు ఈశాన్య భారతంలో పార్టీని బలోపేతం చేశారు. అయితే అమిత్ షా రాజకీయ ప్రయాణం ఎన్నో ఎత్తు పల్లాలతో చాలా నాటకీయంగా సాగింది. ఏబీవీపీ విద్యార్థి కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన నేడు కాషాయ పార్టీ పనితీరుకు బాధ్యత వహించే స్థాయికి ఎదిగారు. అది విజయమైనా అపజయమైనా అమిత్ షాకు వ్యూహకర్తగా చాలా మంచి పేరుంది. మోదీకున్న వ్యక్తిగత ఇమేజ్ను పార్టీకి విజయం సాధించేలా మలచడంలో ఆయనదే కీలక పాత్ర. 1964 అక్టోబర్ 22న ముంబైలోని వనియా కుటుంబంలో జన్మించిన అమిత్ షా 14 ఏళ్లకే గాంధీనగర్ జిల్లాలోని మానసా పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో తరుణ్ స్వయం సేవక్గా చేరడం ద్వారా రాజకీయాల ఓనమాలు దిద్దారు. ఇదే ఆయన జీవితంలో ఓ గొప్ప మలుపని చెప్పుకోవచ్చు. ఎన్నో పదవులను చేపడుతూ గుజరాత్ బీజేపీలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. 1997లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కోశాధికారి పదవి చేపట్టారు. ఆ తర్వాత బీజేపీ గుజరాత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యారు. 1995లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సర్ఖేజ్ స్థానం నుంచి బరిలోకి దిగి విజయం సాధించడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు అమిత్ షా. ఇక అక్కడి నుంచి గుజరాత్లో జరిగిన అన్ని విజయాల్లో ఆయనకు విజయాలే. అది సహకార రంగం కావచ్చు, క్రికెట్ నియంత్రణ సంఘం కావచ్చు, అత్యంత ధనికులకు సంబంధించిన క్లబ్ రాజకీయాలు కావచ్చు, అన్నింట్లో ఆయన విజేతే. ఈ విజయాలన్నీ బీజేపీ ఖాతాలో వేశారు అమిత్ షా. ప్రతి ఎన్నికను చాలా సీరియస్గా తీసుకొని పనిచేయడం అమిత్ షా నైజం. అది జీసీఏ ఎన్నిక కావచ్చు, అహ్మద్ పటేల్ను రాజ్యసభ ఎన్నికలో ఢీకొట్టడం కావచ్చు. నరేంద్ర మోదీ విజయం వెనుక వ్యక్తిగా అమిత్ షా ప్రత్యేక గుర్తింపు పొందారు. తద్వారా బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు అందుకున్నారు. అయితే సోహ్రబుద్దీన్, కౌసర్బీల బూటుకప్పు ఎన్కౌంటర్ కేసులో జైలు శిక్ష పడడంతో అమిత్ షా విజయాల పరంపరకు కొద్దిగా అడ్డుకట్టపడింది. ఆయన రాజకీయ జీవితం ఇక ముగిసిందని అప్పట్లో చాలామంది అన్నారు. కానీ జైలు నుంచి విడుదలైన తర్వాత అమిత్ షా పార్టీలో మరింత వేగంగా ఉన్నత స్థానాలకు ఎదిగారు. గాంధీనగర్ స్థానంలో సీనియర్ నేతలు అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ వంటి వారి గెలుపు కోసం అమిత్ షా తన శక్తి సామర్థ్యాలన్నిటిని ఉపయోగించి వారికి ఘన విజయాన్ని అందించారు. అలాగే నరేంద్ర మోదీని జాతీయ స్థాయి రాజకీయాల్లో బలమైన నేతగా మలచడంలో కూడా అమిత్ షా పాత్ర చాలా కీలకం. మోదీ, అమిత్ షాలు సెంచరీలు సాధించే జంట బ్యాట్స్మెన్ లాంటి వాళ్ళు అని చాలామంది అనుకుంటారు. నాణానికి మోదీ, షాలు రెండు ముఖాలు. దశాబ్దాలుగా వారి బంధం ఇలానే ఉంది. వారిద్దరూ ఒకేలా ఆలోచిస్తారు. వారిద్దరిది అద్భుతమైన జోడి. జీవితంపై, రాజకీయాలపై వారి భావాలు భిన్నంగా ఉండొచ్చు,
కానీ వారిద్దరు కలిసే అన్నీ సాధిస్తారు. ఓ బ్యాట్స్మెన్గా అమిత్ షా తన సహచర బ్యాట్స్మెన్కు భారీ షాట్లు, సెంచరీలు కొట్టేందుకు అవకాశం కల్పిస్తారు. వ్యక్తిగతంగా ఆయన ఎక్కువ స్కోర్లు చేయాలని అనుకోరు. తన పార్ట్నర్ విజయం సాధిస్తే తద్వారా టీం మొత్తం గెలిచేందుకు బాటలు పరుస్తారని మోదీ, అమిత్ షాలను బాగా దగ్గర నుంచి పరిశీలించిన బీజేపీ నాయకులు అంటారు. 2014 విజయంలో అమిత్ షా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని మోదీ వ్యాఖ్యానించారు. అంతేకాదు, అమిత్ షా సినిమా డైరెక్టర్ లాంటి వారు. తెర వెనుకే ఉంటూ నటులను స్టార్లుగా మారుస్తారు. అలా ఎందరినో రాజకీయాల్లో స్టార్లుగా మార్చారు అమిత్ షా అంటూ మోదీ పేర్కొన్నారు. కానీ అమిత్ షా దృష్టిలో మాత్రం మోదీనే సూపర్ స్టార్. అమిత్ షా చాలా క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా ఉంటారని రాజకీయ పరిశీలకులు చెబుతారు. ఆయన నిర్వహణ నైపుణ్యాలు బీజేపీ కేడర్లో మిలిటరీ క్రమశిక్షణ మాదిరిగా కనిపిస్తాయని అంటారు. క్రమశిక్షణ కలిగిన బీజేపీ కేడర్ అంతా అమిత్ షా పర్యవేక్షణలోనే శిక్షణ పొందింది. బూత్ స్థాయి కార్యకర్తలను కూడా వదులుకోకూడదనే దశాబ్దాల ఆయన కృషి ముందుగా గుజరాత్లో పార్టీకి విజయాన్ని అందించింది. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చింది. రాజకీయ వ్యూహాలను రచించడంలో, వాటిని అమలు చేయడంలో ఉన్న నిబద్ధతే అమిత్ షాను 2010లో పార్టీ ప్రధాన కార్యదర్శిని, రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యమున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా చేసింది. దీంతో అమిత్ షా ఉత్తరప్రదేశ్లో బీజేపీ దశనే మార్చేశారు. మొత్తం 80 లోక్సభ స్థానాల్లో 73 సీట్లను గెలుచుకోవడం ద్వారా పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన 2 ఏళ్లలోనే రాష్ట్రంలో బీజేపీ ఓట్ల శాతం 2.5 రెట్లు పెరిగింది. 2014 బీజేపీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్న అమిత్ షాకు ప్రజలతో నేరుగా మమేకమవడం, విస్తృత మార్కెటింగ్, కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఫలితాలను సాధనే లక్ష్యంగా వ్యూహాలు రచించే ఆయన నైపుణ్యమే 2014 సాధారణ ఎన్నికల్లో ఆయన పాత్రను కీలకంగా మార్చింది. ఎన్నికలకు ముందు, తర్వాత వివిధ పార్టీలను ఎన్డీఏలోకి తీసుకురావడంలో అమిత్ షా ప్రదర్శించిన చతురతకు ఎందరో అసూయ చెందారు. పార్టీకి అవసరమైనప్పుడు ప్రతిపక్ష ఎంపీలను, ఎమ్మెల్యేలను చీల్చడంలో ఆయన ఎంతో నేర్పరి. ఆ సమయంలో ఆయన ఆశ చూపో లేదా ప్రతిపాదించో వాటిని ఎవరూ తిరస్కరించలేని విధంగా ఉంటాయంటారు. ఉత్తర భారత్, మధ్య భారత్, పశ్చిమ భారత్ ప్రాంతాల్లో బీజేపీ విజయాన్ని సాధించింది, పట్టు సాధించింది. కానీ దక్షిణాదిలో, తూర్పు రాష్ట్రాల్లో మాత్రం బలమైన ముద్ర వేయడంలో కాషాయ పార్టీ ఇప్పటికీ సతమతమవుతోందని పార్టీలోని వారే అంటున్నారు. అలాగే అమిత్ షా ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. భవిష్యత్పై ప్రస్తుతం ఎలాంటి ఆశలు లేని తూర్పు, దక్షిణ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో ఆయన గట్టిగా కృషి చేశారు. బీజేపీ కేడర్కు ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తూ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ వ్యూహాల ఫలితాలు కనిపించవచ్చని బీజేపీ సీనియర్ నాయకులు అంటున్నారు. పార్టీ వర్గాలు, సీనియర్ నేతలే కాదు, ప్రతిపక్ష పార్టీలోని నాయకులు కూడా చాలా మంది అమిత్ షాకు ఉన్న లోతైన పరిజ్ఞానం, సోషల్ ఇంజనీరింగ్ కు అభిమానులుగా మారిన వాళ్ళు ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.